Hello Dermastars, we the Department of Dermatology have prepared a skit for the awareness of vitiligo. Our goal for this skit is to help eradicate the social stigma that is attached to vitiligo. Hope you can enjoy this video. ఎవర్రా బాబు ఇంతలా చదువుతున్నాడు అనుకుంటున్నారా? ఇతని పేరు రవి. ఇతనే చదువుల్లో ఫస్ట్, ఆటల్లో ఫస్ట్, కాలేజ్ టాపర్ కూడా. కానీ ఇతనికి బొల్లి అనగా విటిలిగో ఉంది. ఇలా రవితో అందరూ కలిసిమెలిసి ఉన్నారు. కానీ రవికి బొల్లుంది కదా, మరి వాటితో కూర్చోవచ్చా మనం? నాకు తెలిసి అదేం అంటువ్యాధి కాదేమో, ఏం కాదులే. ఎందుకన్నా మంచిది వాటితో దూరంగా ఉండడం బెటర్. అట్లీస్ట్ నా వరకు అయితే అది అనుకుంటున్నాను. రవికి చదువులో శ్రద్ధ ఎంతుందో సృజన అంటే ఇష్టం అంటుంది. అలా ఒక రోజు పార్క్ లో జాగింగ్ చేస్తున్న సమయంలో రవి చేయి సృజనకి టచ్ అయింది. సృజనకు అసహ్యం వేసింది. కళ్ళలోనా కలలు అన్నీ కథలుగానే మిగిలేనే, కనులు దాటి రాను అంటూ కరిగిపోయేనే. తనని ముట్టుకుండానికే భయపడుతుంది సృజన. ఇంకా తన ప్రేమను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయదన్న విషయం రవికి అర్థమైంది. తన మనసు విరిగిపోయింది. నేనంతా చూసాను, నువ్వేం బాధపడకు, నీకు నేనున్నాను. మన లవ్ సక్సెస్ అయింది. నెక్స్ట్ మనం పెళ్లి చేసుకోబోతున్నాము. మీ ఇంట్లో అందరినీ పరిచయం చేసావు, బట్ వాట్ అబౌట్ మీ అమ్మమ్మ ఏంటి? ఎలాగో అమ్మ డాడీని పరిచయం చేస్తాను కదా, అమ్మమ్మ ఊర్లో లేదు, వచ్చినప్పుడు చేస్తాం. ఇంతకీ సృజన అమ్మమ్మ విషయం ఎందుకు దాస్తుంది అనుకుంటున్నారు? అసలు సృష్ణ వాళ్ళ అమ్మమ్మని ఎందుకు పరిచయం చేయలేదు? సరే, నేనే రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తాను. అమ్మమ్మ నీకు బొల్లుందన్న విషయం శ్రీష్కి చెప్పలేదు, ఎందుకు భయం వేస్తుంది. ఇలా సర్ప్రైజ్ ఇద్దామని వచ్చిన శ్రీష్ కి ఎలాంటి సర్ప్రైజ్ ఎదురవుతుందో. సృజన దాసిన అమ్మమ్మ విషయం తెలిసిపోయింది శ్రీష్ కి. అమ్మమ్మకి బొల్లుందని. అసలే బొల్లి అంటే భయపడే శ్రీష్ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో. పెళ్లి క్యాన్సిల్. ఏమనుకుంటున్నావు నువ్వు? మీ అమ్మకి బొల్లు ఉందో నాకు ఎందుకు చెప్పలేదు? నాకు పెళ్లి చేసుకోవడం లేదు. వాట్ ఇఫ్ నా పిల్లలకి ఇలాగా బొల్లి వస్తే వాళ్ళు ఎలా బతుకుతారు సొసైటీలో? ఇదేం అంటువ్యాధి కాదు, నేను చిన్నప్పటి నుంచి చాలా రీసెర్చ్ చేశాను. మీకు కావాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్దాం, చర్మ వ్యాధుల డాక్టర్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సృజన చెప్పిన దానికి కన్విన్స్ అయ్యి డాక్టర్ కన్సల్టేషన్ కోసం శ్రీష్ వచ్చాడు. నా పేరు శ్రీష్. బేసిక్లీ నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ కొంచెం బొల్లి అంటే భయం. అండ్ వాళ్ళ అమ్మమ్మకి బొల్లి ఉంది. సో అది ఎంతవరకు కంటిన్యూస్, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళి తర్వాత పిల్లలు పుడితే వాళ్ళకి ఎంతవరకు బాగుతుంది అనేది దాని గురించి మీరు ఏమైనా మాకు చెప్పగలరా? చూడండి, మీ ముందు వెళ్ళిన వాళ్ళు బొల్లి ఉన్న జంట. వాళ్ళు 15 సంవత్సరాలు అయింది వాళ్ళకి పెళ్ళయి, వాళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి సమస్యలు లేవు, చాలా అన్యోన్యంగా జీవిస్తున్నారు. సో అలాంటి అపోహలు అయితే ఏమీ ఉండవు. బొల్లి అనగా విటిలిగో, ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇది అంటువ్యాధి కాదు. ఇది 100% జెనెటిక్గా రావాలి అని కూడా లేదు. ఇది చాలా ఫ్యాక్టర్స్ వల్ల వస్తుంది. ఒకటి న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే స్ట్రెస్ వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా రావచ్చు. ఇది జస్ట్ చర్మం మీద తెల్ల మచ్చలే తప్ప వేరే ఆరోగ్యకరమైన సమస్యలు ఎలాంటివి ఉండవు. దీనికి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చినాయి. మనకి టాబ్లెట్స్ ఉన్నాయి, క్రీమ్స్ ఉన్నాయి, ఫోటోథెరపీ ఉన్నది, లేజర్స్ చేయొచ్చు, సర్జరీస్ కూడా చేయడం జరుగుతుంది. ఇది సొసైటీలో చాలా రకమైన అపోహలు అనేవి ఉన్నాయి. ఇది ఒక అంటువ్యాధి అని, ఇది ప్రాణానికి ప్రమాదకరం అని, ఈ అపోహల వల్లే ప్రేమలకు పెళ్లిళ్లకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి భయాలు ఏవి లేకుండా చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. మీ వల్ల చాలా డౌట్స్ క్లియర్ అయినాయి నాకు. ఇప్పటివరకు విటిలిగో ఉంటే పేషెంట్ని పట్టుకోకూడదని, లేకపోతే జెనెటిక్గా కిందకి వెళ్తుంది అనుకున్నాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ఈ రోజులో మనం రవితో చాలా బ్యాడ్ బిహేవ్ చేసినట్టున్నాం. మనం వాటి సైడ్ సారీ చెప్పాలి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. మొదట్లో రవిని ముట్టుకోవడానికి ఇష్టపడిన శ్రీష్ విటిలిగో మీద ఉన్న అపోహలు పోయి చివరికి వాళ్ళే కలిసి అయ్యారు.
సమాజంలో మూఢనమ్మకాలు అవగాహన లేకపోవడం వల్లే ఇంకా ఉన్నాయి. ఒక చిన్న డాక్టర్ అపాయింట్మెంట్ చాలు బొల్లి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి, ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి. సో On this World Vitiligo Day, June 25th, let's unite and bring the change by treating the skin and healing the minds.